హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా పెన్షన్దారులు ఎంతగానో ఎదురు చూస్తున్న జూలై నెలకు సంబంధించిన పెన్షన్ల పంపిణీ ఉదయం 4 గంటల నుంచే ప్రారంభం కావడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఉదయం 6 గంటలకే 5% పెన్షన్ల పంపిణీ అనేది పూర్తి కావడం జరిగింది. నేను 4 గంటలకే చెక్ చేయగా కొంతమంది 3:30 కూడా ఈ యొక్క పెన్షన్ల పంపిణీ కొన్ని ప్రాంతాల్లో 0.05% అనేది ఉదయం 3 గంటలకే ప్రారంభం అనేది కావడం జరిగింది. కొన్ని ప్రాంతాల్లో 4 గంటలకే ఈ యొక్క పెన్షన్లు అనేది ప్రారంభం కావడం జరిగింది. ఈ రోజున దాదాపుగా 100% పెన్షన్ల పంపిణీ పూర్తి చేయాలనే ఉద్దేశంతో ఈ యొక్క పెన్షన్దారులందరికీ సంబంధించి ఉదయం 4 గంటల నుంచే ఈ యొక్క పెన్షన్ల పంపిణీ అనేది పూర్తి చేయాలని ఈ విధంగా నిర్ణయాలు అయితే తీసుకోవడం జరిగింది. అతి తక్కువలో శ్రీ సత్యసాయి జిల్లాలో 0.06% అనేది ఉదయం 6 గంటలకే పూర్తి అనేది ఈ విధంగా అయితే చేస్తున్నారు. ఇలాగే వైఎస్ఆర్ జిల్లా మాత్రం అత్యధికంగా 5% పెన్షన్ల పంపిణీ అనేది స్టార్ట్ అనేది కావడం జరిగింది. మిగతా జిల్లాల్లో కూడా ఈ యొక్క పెన్షన్ల పంపిణీ అనేది అయితే ప్రారంభం కాబోతుంది. అలాగే మిగతా పెన్షన్దారులకు సంబంధించి చాలా మంది అయితే అడుగుతున్నారు. 15,000 రూపాయల పెన్షన్ కి సంబంధించి దానికి సంబంధించి కూడా ఏపీ ప్రభుత్వం ఒక క్లారిటీ అయితే ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించిన పూర్తి సమాచారంతో పాటు అలాగే 50 సంవత్సరాల పెన్షన్ కి సంబంధించి కూడా తాజా అప్డేట్ అయితే వచ్చింది. వీరందరికీ సంబంధించి ఈ వీడియోలో నేను మీకు పూర్తి క్లారిటీ అయితే ఇస్తాను. ఇలాంటి తాజా అప్డేట్స్ మీకు ఎప్పటికప్పుడు ఫాస్ట్ గా కావాలనుకున్నట్లయితే వెంటనే మీరు వైరల్ వాయిస్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ యొక్క వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీరు లైక్ చేయడం ద్వారా ఇలాంటి తాజా అప్డేట్స్ మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటాను. తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా అందజేస్తున్న జూన్ నెలకు సంబంధించిన పెన్షన్లు అనేది దాదాపుగా పూర్తి స్థాయిలో లబ్ధిదారులకు డబుల్ పెన్షన్ అయితే పంపిణీ అయితే చేస్తున్నారు. ఇందులో ముఖ్యంగా 3,000 రూపాయల పెన్షన్ పొందుతున్న వారందరికీ 4,000 రూపాయలు అనేది పెన్షన్తో పాటు గడిచిన 3 నెలలకి సంబంధించి 3,000 రూపాయలు, టోటల్ గా 7,000 రూపాయల పెన్షన్ అనేది లబ్ధిదారులకు ఈ రోజు నుంచి అయితే పంపిణీ అనేది చేస్తున్నారు. ఉదయం దాదాపుగా 4 గంటల నుంచే ఈ యొక్క పెన్షన్ల పంపిణీ అన్ని జిల్లాల్లో ప్రారంభం అనేది కావడం జరిగింది. 6 గంటలకు సంబంధించి పెన్షన్ అనేది కొన్ని ప్రాంతాల్లో ప్రారంభం అనేది కావడం జరిగింది. పూర్తి స్థాయిలో సచివాలయం సిబ్బంది ద్వారా ఈ యొక్క పెన్షన్ల పంపిణీ అనేది ఇంటి వద్దకే పంపిణీ చేయాలనే ఉద్దేశంతో ఎవరైతే గ్రామ అలాగే వార్డు సచివాలయంలోని సిబ్బంది ఉన్నారో వారికి సంబంధించి కొన్ని ప్రాంతాల్లో అధిక మొత్తంలో పెన్షన్ అనేది ఉండడం కారణంగా వారందరికీ సంబంధించి ఈ యొక్క పెన్షన్ల పంపిణీకి సంబంధించి ఉదయం నుంచే స్టార్ట్ అనేది చేసినట్టయితే అధిక మొత్తంలో పెన్షన్దారులందరికీ సంబంధించి ఈ యొక్క యాప్ లో పెన్షన్ అనేది పంపిణీ చేస్తారు కాబట్టి యాప్ అనేది వర్క్ అనేది కాకపోవచ్చు అనే ఉద్దేశంతో కొంతమంది గ్రామాలకి వార్డు సచివాలయంలో పనిచేస్తున్న సిబ్బంది ఏం చేశారంటే 4 గంటలకే ఈ యొక్క దాదాపుగా వారికి సంబంధించిన పెన్షన్ అనేది పంపిణీ చేసినట్లయితే వారి యొక్క ప్రాంతాల్లో కొంతమంది రాజకీయ నాయకుల ద్వారా పెన్షన్ అనేది పంపిణీ చేస్తారు కాబట్టి అక్కడ కొంతమేర ఆలస్యం అనేది అవుతుందనే ఉద్దేశంతో ఎక్కడైతే రాజకీయ నాయకులు అనేది పంపిణీ చేస్తారో ఆ ప్రాంతాల్లో మిగతా ప్రాంతాల్లో పెన్షన్ల పంపిణీ అనేది అయితే స్టార్ట్ చేయడం జరిగింది. ప్రస్తుతానికి మా యొక్క నియోజకవర్గానికి సంబంధించి మా యొక్క మండలంలో ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా పెన్షన్ల పంపిణీ అనేది ఈ రోజు సాయంత్రం 4 గంటలకు పంపిణీ అనేది అవుతున్నట్టు సమాచారం అయితే రావడం జరిగింది. ఆ యొక్క ప్రాంతం అంటే మండల కార్యాలయం చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో ఒక ప్రాంతాన్ని ఎంచుకొని ఆ యొక్క ప్రాంతంలో మాత్రమే ఈ యొక్క పెన్షన్ల పంపిణీ 4 గంటలకైతే ప్రారంభం కావడం జరుగుతుంది. మిగిలిన ప్రాంతాల్లో మొత్తానికి సంబంధించి ఉదయం 6 గంటల నుంచి ఈ యొక్క పెన్షన్ల పంపిణీ అనేది పూర్తి అనేది అయితే చేయాలని ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా పెన్షన్ల పంపిణీ గ్రామాలకి వార్డు సచివాలయంలోని సిబ్బంది ద్వారా సాయంత్రం లోపల పూర్తి స్థాయిలో పంపిణీ చేసే విధంగా ఇప్పటికే ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. అలాగే గతంలో ఈ యొక్క పెన్షన్ల పంపిణీకి సంబంధించిన యాప్ లో కొన్ని సాంకేతిక సమస్యల కారణంగా కొంతమేర ఆలస్యం అనేది గతంలో అయ్యేది. అయితే ఈసారి అటువంటి సాంకేతిక సమస్యలు అనేది ఏర్పడకుండా పూర్తి స్థాయిలో ఈ యొక్క పెన్షన్ల పంపిణీ పూర్తి చేయడం కోసం యాప్ లో అన్ని రకాల చర్యలు అయితే తీసుకోవడం జరిగింది. ఇకపోతే పెన్షన్ల పెంపుకు సంబంధించి మరొక అప్డేట్ ఏంటంటే కొంతమంది అయితే అడుగుతున్నారు. ఈ యొక్క పెన్షన్ల పెంపుకు సంబంధించి కొంతమంది అడుగుతున్నది ఏంటంటే ముఖ్యంగా 15,000 రూపాయల పెన్షన్ కి సంబంధించి చాలా మంది అయితే అడుగుతున్నారు. ఇందులో ఎవరైతే 3,000 రూపాయల పెన్షన్ అనేది పొందుతున్న దివ్యాంగులు అలాగే కొంతమేర అంగవైకల్యం కలిగిన వారు ఎవరైతే ఉన్నారో అటువంటి వారందరికీ మాత్రం 6,000 రూపాయలు మాత్రమే పెన్షన్ అయితే అందజేస్తారు. అలాగే గడిచిన 3 నెలలకి సంబంధించిన 3,000 రూపాయలు అనేది మీకైతే అందజేయరు. అంటే కొంతమంది 9,000 రూపాయలు అందజేస్తారని కొంతమంది అయితే అనుకుంటున్నారు. అటువంటి వారందరికీ 9,000 రూపాయలు అనేది ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వరు. కేవలం మీకు 3,000 నుంచి 6,000 రూపాయలకి ఒకేసారి పెంచారు కాబట్టి 6,000 రూపాయలు మాత్రమే ఇక్కడ మీకు పెన్షన్ అనేది ఈ రోజున మీకైతే అందజేస్తారు. ఇది ఎవరైతే దివ్యాంగులు ఉన్నారో వారికి. ఇందులో మరొక అప్డేట్ ఏంటంటే 5,000 రూపాయల పెన్షన్ పొందుతున్న వారికి 15,000 రూపాయలు ఇస్తారని హామీ అనేది ఇచ్చారు కాబట్టి ఎవరైతే పక్షవాతంతో బాధపడుతున్నారో అలాగే తీవ్రమైన కండరాల లోపం ఉన్న వారికి అలాగే ప్రమాద బాధితులకు తీవ్ర అనారోగ్యంతో మంచాన పడిన వారికి లేదా వీల్ చైర్ కి పరిమితమైన వారు ఎవరైతే ఉన్నారో అటువంటి వారందరికీ ఇప్పటి వరకు 5,000 రూపాయలు మాత్రమే అందజేసేవారు. ఇక మీదట వారికి 15,000 రూపాయలకు పెంచినట్లు వారికి సంబంధించిన అప్డేట్ అయితే విడుదల చేయడం జరిగింది. అయితే నిన్నటి రోజున మంత్రి నిమ్మల రామానాయుడు గారు ఏం చెప్పారంటే ఎవరికైతే 15,000 రూపాయల పెన్షన్ అనేది ఉన్నాయో అటువంటి వారందరికీ సంబంధించి త్వరలోనే పెన్షన్ల పంపిణీ ప్రారంభిస్తామని అయితే తెలియజేయడం జరిగింది. అంటే ప్రస్తుతానికి ఈ యొక్క నెలకు సంబంధించి
సంబంధించి కొన్ని ప్రాంతాల్లో ఎవరైతే ఈ యొక్క మంచానికి పరిమితమైన వారు ఉన్నారో, అలాగే వీల్ చైర్ మీద ఉన్నారో అటువంటి వారందరికీ పెన్షన్ల పంపిణీ అయితే చేయడం జరుగుతుంది. ఎవరికైనా సరే ఈ నెలలో రూ. 15,000 పెన్షన్‌కి సంబంధించిన మీ యొక్క పేరు అనేది రాకపోయినా లేదా మీ యొక్క పేమెంట్ అనేది పంపిణీ అనేది చేయకపోయినట్లయితే అటువంటి వారందరికీ సంబంధించి ఈ నెలలో చివరాఖరు లోపల పూర్తి స్థాయిలో రిజిస్ట్రేషన్ అనేది పూర్తి చేసిన తర్వాత వారందరికీ సంబంధించి పెన్షన్ల పంపిణీ అనేది ఆగస్టు 1వ తేదీ నుంచి పంపిణీ చేసేదానికి పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేస్తామని ఆయన దీనికి సంబంధించిన అప్డేట్ అయితే తెలియజేయడం జరిగింది. ఇది ఈ పెన్షన్‌లకు సంబంధించి రూ. 15,000కి సంబంధించి మరొక అప్డేట్ ఏమిటంటే ఈ నెలలో పెన్షన్ అనేది తీసుకోకపోయినట్లయితే పెన్షన్ కార్డులు రద్దు చేస్తారని కొన్ని ప్రాంతాల్లో ఫేక్ న్యూస్ అనేది స్ప్రెడ్ అనేది అవ్వడం జరిగింది. దీనికి సంబంధించి ఏపీ ప్రభుత్వం అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా స్పందించడం జరిగింది. మీరు ఒక నెల పెన్షన్ అనేది తీసుకోకపోయినా, 2 నెలల్లో తీసుకోకపోయినా, 3వ నెలలో మీరు ఎక్కడున్నా సరే పెన్షన్ తీసుకునే విధంగా చర్యలు చేపడతామని, ఒకవేళ మీరు ఒక నెల పెన్షన్ అనేది తీసుకోకపోయినట్లయితే ప్రస్తుతం వైఎస్ఆర్‌సీపీకి సంబంధించిన నాయకులు ఈ యొక్క న్యూస్ అనేది స్ప్రెడ్ అనేది చేస్తున్నట్లు మీ యొక్క పెన్షన్ కార్డు ఎట్టి పరిస్థితుల్లో తొలగించబోమని, మీరు వరుసగా సంవత్సరం రోజుల పెన్షన్ అనేది తీసుకోకపోయినా ఆ తర్వాత వచ్చి మీరు 3 నెలలకు సంబంధించిన పెన్షన్ తీసుకునే అవకాశాన్ని త్వరలో ఏపీ ప్రభుత్వం కల్పిస్తుందని, ఎవరు మీ యొక్క పెన్షన్ కార్డు తొలగిస్తామని మీరు ఎటువంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదని కూడా వారైతే తెలియజేయడం జరిగింది. ఇకపోతే కొత్త పెన్షన్ కార్డులకు సంబంధించి ఎవరైతే ఎదురు చూస్తున్నారో అటువంటి వారందరికీ సంబంధించి ఈ నెల 15వ తేదీ తర్వాత కొత్త పెన్షన్ కార్డులకు సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రారంభించే అవకాశం ఉన్నట్లు ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. పూర్తి స్థాయిలో ఈ నెల 15వ తేదీలో అంటే రానున్న 3 రోజుల్లో ఈ యొక్క పెన్షన్ల పంపిణీ అనేది పూర్తి స్థాయిలో పూర్తి అనేది అవుతుంది కాబట్టి ఈ యొక్క పెన్షన్ల పంపిణీ అనేది పూర్తి అనేది అయిన తర్వాత ఈ నెలలో ఎంతమంది పెన్షన్దారులు పెన్షన్ అనేది తీసుకున్నారు, ఎంతమంది పెన్షన్ అనేది తీసుకోలేదనే విషయాలను ఎప్పటికప్పుడు ఆన్లైన్‌లో ఈ విధంగా అప్డేట్ అనేది అవుతుంటుంది కాబట్టి ఈ యొక్క అప్డేట్ ఆధారంగా ఇంకా ఎవరికైనా సరే పెన్షన్ అనేది పంపిణీ చేయవలసి వచ్చినట్లయితే అటువంటి వారందరికీ సంబంధించిన పెన్షన్ అమౌంట్ అనేది వచ్చే నెలకైతే ఫార్వర్డ్ అనేది చేస్తారు. అలాగే కొత్త పెన్షన్ల రిజిస్ట్రేషన్‌కి సంబంధించి 15వ తేదీ తర్వాత నుంచి ప్రారంభిస్తారు కాబట్టి గతంలో ఈ యొక్క పెన్షన్ అనేది ఎవరైతే పాత పెన్షన్‌దారులు ఉన్నారో అటువంటి వారందరికీ సంబంధించి 100% వెరిఫికేషన్ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం అయితే రావడం జరిగింది. గతంలో కొంతమేర పెన్షన్ల పంపిణీలో అవకతవకలు జరిగినట్లు, అవకతవకల మీద చర్యలు తీసుకునే అవకాశం అయితే ఉంది. తప్పనిసరిగా పెన్షన్‌దారులందరికీ సంబంధించిన వెరిఫికేషన్ అయితే జరుగుతుంది. ఈ యొక్క వెరిఫికేషన్‌లో భాగంగా తప్పనిసరిగా మీ యొక్క ఆధార్ అప్డేట్ హిస్టరీ ఆధారంగా మీ యొక్క పెన్షన్ అయితే వెరిఫికేషన్ అయితే చేయడం జరుగుతుంది. అంటే మీ యొక్క వయసుకు తగ్గట్టుగా మీరు పెన్షన్ అనేది తీసుకుంటున్నారా, లేదా మీరు ఏదైనా సరే ఆధార్ అప్డేట్ హిస్టరీలో మీ యొక్క వయసు అనేది మార్చుకుని యొక్క పెన్షన్ అనేది పొందుతున్నారన్న విషయాలను వెరిఫై చేయడంతో పాటు గత ప్రభుత్వ హయాంలో 6 స్టెప్ వెరిఫికేషన్ ఏదైతే ఉందో అంటే 6 దశల వెరిఫికేషన్ ఏదైతే ఉంటుందో ఈ యొక్క 6 దశల వెరిఫికేషన్ ఆధారంగా కూడా మీకు పెన్షన్ కి అర్హులా కాదనే వారైతే వెరిఫై అనేది చేయడం జరుగుతుంది. ఈ విధంగా తప్పనిసరిగా ఈ నెల 15వ తేదీ తర్వాత కొత్త పెన్షన్ కి సంబంధించిన రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశాన్ని త్వరలో కల్పించబోతున్నారు. తప్పనిసరిగా ఈ రోజున మాత్రం ఈ యొక్క పెన్షన్ల పంపిణీకి సంబంధించి ఎవరైతే పెన్షన్ అనేది పెంచి ఈ యొక్క అమౌంట్ అనేది తీసుకోవాలని వేరే ప్రాంతాల నుంచి అనేది వచ్చినారో అటువంటి వారందరూ తప్పనిసరిగా మీ యొక్క గ్రామ అలాగే వార్డు సచివాలయం పరిధిలోనే సంబంధిత అధికారిని మీరు కాంటాక్ట్ అనేది అవ్వండి. లేదా మీ యొక్క గ్రామం లేదా వార్డు సచివాలయం పరిధిలో మీ యొక్క గ్రామం ఎక్కడైతే ఉంటుందో అక్కడికి వెళ్ళినా కూడా మీరు యొక్క పెన్షన్ అమౌంట్ మీరైతే తీసుకోవచ్చు. అలాగే మరికొంతమంది అడుగుతున్నారు 50 సంవత్సరాలకే పెన్షన్ ఎప్పుడు ఇస్తారని కొంతమంది అయితే అడిగారు. ఈ నెలలో ఇస్తారని కొంతమంది చాలా మంది అయితే అడుగుతున్నారు. ఈ నెలలో మీకు 50 సంవత్సరాలకే పెన్షన్ అనేది మీకైతే రాదు. ఎందుకంటే 50 సంవత్సరాలు వచ్చిన వారికి సంబంధించి ఇంకా రిజిస్ట్రేషన్ అనేది స్టార్ట్ అనేది కాలేదు కాబట్టి మనకు కొత్త పెన్షన్లతోనే ఈ యొక్క 50 సంవత్సరాలకే ఎవరికైతే పెన్షన్ అనేది ఇస్తామని ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు గారు హామీ అనేది ఇచ్చారు. అటువంటి వారందరికీ తప్పనిసరిగా 50 సంవత్సరాల వరకు పెన్షన్‌కి సంబంధించిన రిజిస్ట్రేషన్ అయితే ప్రారంభం కావడం జరుగుతుంది. అయితే ఈ యొక్క 50 సంవత్సరాలకి పెన్షన్‌కి సంబంధించి ఒక చిన్న కండిషన్ అయితే ఉంది. ఈ యొక్క కండిషన్ ఏంటంటే ఆల్రెడీ మీ కుటుంబంలో ఎవరైనా సరే 60 సంవత్సరాల పైబడి ఉండి మీరు పెన్షన్ గనుక పొందుతున్నట్లయితే అటువంటి వారందరికీ రెండో వ్యక్తికి సంబంధించి 50 సంవత్సరాలకి ఈ యొక్క పెన్షన్ అనేది మీకైతే రాకపోవచ్చు. అంటే తప్పనిసరిగా ఒక కుటుంబంలో ఒకరికి మాత్రమే పెన్షన్ అనేది అందజేస్తారు కాబట్టి ఈ యొక్క ఒక కుటుంబంలో ఒకరికి పెన్షన్ అందజేసే సమయంలో 60 సంవత్సరాల పైబడి ఎవరైనా పెన్షన్ పొందుతున్నా, లేదా వితంతువులు పెన్షన్ అనేది పొందుతున్నా, లేదా దివ్యాంగులు పెన్షన్ అనేది పొందుతున్నా, ఇతర కేటగిరీల వారికి సంబంధించి ఎవరైనా సరే పెన్షన్ కనుక పొందుతున్నట్లయితే అటువంటి వారందరికీ మాత్రం 100% ఈ యొక్క 50 సంవత్సరాలకే పెన్షన్ మీకైతే రాకపోవచ్చు. మీ యొక్క కుటుంబంలో ఎటువంటి పెన్షన్ పొందకుండా గనుక ఉన్నట్లయితే మాత్రం అటువంటి వారందరికీ 50 సంవత్సరాలకి ఈ యొక్క పెన్షన్ అయితే రావడం జరుగుతుంది. త్వరలోనే 50 సంవత్సరాలకు సంబంధించి అలాగే కొత్త పెన్షన్లకు సంబంధించి అందరికీ రిజిస్ట్రేషన్ అయితే ప్రారంభం కాబోతున్నాయి. ఇది టోటల్ గా మనకు ఈ యొక్క నెలకు సంబంధించి అంటే జూలై నెలకు సంబంధించిన పెన్షన్ల పంపిణీకి సంబంధించి ఇప్పటికే ఉదయం 4 గంటల నుంచి ఈ యొక్క పెన్షన్ల పంపిణీ అనేది ప్రారంభం కావడం జరిగింది. ఇంకా మీకు గనుక ఈ యొక్క పెన్షన్ల పంపిణీ గనుక జరగకపోయినట్లయితే మీ యొక్క ప్రాంతంలో ఎప్పుడనేది పంపిణీ చేస్తారో అనే దానికి సంబంధించి వెంటనే మీ యొక్క గ్రామాలకే వార్డు సచివాలయం సిబ్బందిని మీరైతే కాంటాక్ట్ అనేది అవ్వండి. నాకు తెలిసినంత వరకు ఏదైతే రాజకీయ నాయకుల పెన్షన్ల పంపిణీ అనేది చేస్తారో ఆ యొక్క ప్రాంతాల మినహా మిగతా గ్రామాలకే వార్డు సచివాలయం పరిధిలో దాదాపుగా అందరికీ పెన్షన్ల పంపిణీ ఇప్పటికే స్టార్ట్ అనేది అయితే కావడం జరిగింది. ఒకసారి మీరైతే చెక్ చేసుకోండి. అలాగే పెన్షన్ లిస్ట్ లో మీ యొక్క పేరు కనుక లేకపోయినట్లయితే సంబంధిత అధికారులకు కనుక తెలియజేసినట్లయితే వెంటనే మీ యొక్క పేరు వచ్చే విధంగా కూడా చర్యలు చేపట్టబోతున్నట్లు అప్డేట్ అయితే రావడం జరిగింది.
ఇది టోటల్ గా ఈ యొక్క వీడియోలో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.